సోషల్ మీడియాలో అనేక రకాలైన ప్రచారాలు కూడా మనం వింటూ ఉన్నాం. ఇప్పుడు కొత్తగా చిన్నజీయర్ స్వామివారు మన ఆచార్యులు గురువు గారు చెప్పారంటూ ముత్తైదులంతా కూడాను అమావాస్య లోపల ఒక 7 దారాలతో పసుపు కొమ్మును కట్టుకోండి, మెడలో మీ మాంగళ్యం మధ్యలో పెట్టుకోండి, అమావాస్య తర్వాత తాడు తీసేయండి అని మన జీయర్ స్వామి చెప్పినట్టుగా అందరూ ఎవరో చెప్తున్నారు. ఆ ప్రచారం అవాస్తవం, అది తప్పు. ఎవరో ఒక రాత రాసి ఎక్కడి నుంచో ఒక కూత కూసి ఇది చేయండి అంటే లేనిపోని కార్యక్రమాలు చేసుకోవద్దును. ఎందుకంటే కరోనా పోవాలి అంటే ముందు చేయవలసింది ఇంట్లోంచి బయటికి రాకుండా ఉండడం. ఇప్పుడు చాలామంది మన వాళ్ళకి ఫోన్లు చేస్తున్నారు, ఏమండి మేము పసుపు తాడు కట్టుకున్నా కదా, మా భర్త బయటికి వెళ్ళి రావచ్చా అని అడుగుతున్నారు. ఇలాగా అంటే పసుపు తాడు కట్టుకుని మెడలో పసుపు కొమ్ము ఉన్నంత మాత్రాన బయటికి వెళ్తే కరోనా రాదా? అంటే ఇవి ఎవరు చెప్పారో ఏమిటో తెలియదు.